దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. దేవునికి సమస్త మిమ్ము కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ఆమె చూడండి ప్రియదేవులారా, దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు పిలువగా నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనము దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని, జవాబును పొందుకోకపోవడానికి గల కారణము ఏమిటి అంటే, ఈ వాగ్దాన ప్రకారంగా మనము పిలవలేకపోతున్నాం. మనము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయనను పిలవటం ప్రార్థనలో ఆయనను పిలవాలి. నువ్వు రండి ప్రభువా, మీరు వచ్చి మాకు సమాధానం ఇవ్వండి, మీరు మాకు నీ యొక్క ఉన్నతమైన కృపను చూపండి అని చెప్పేసి దేవుని మనం పిలుచుకున్నట్లయితే దేవుడు వస్తాడు. ఆయన మనకు సమాధానాన్ని, ఉత్తరమును, జవాబు దయచేస్తాడు. మనం మొరపెట్టగా, మనం ఏడుస్తుంటే మన కన్నీళ్ళు చూసి ఆయన అంటాడు, నేనున్నాను బిడ్డ, బాధపడమాకు అని చెప్పేసి మనం మొర విన్న దేవుడు సమాధానం దయచేస్తాడు. ప్రియాతిప్రియుని దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనకు దేవుడు తెలియపరిచిన విషయం, గొప్ప విషయం ఏంటంటే, నీకున్న ప్రతి బాధలో కూడా ఆయన నేనున్నానని నీకు ప్రత్యక్షం అవుతాడు ఖచ్చితంగా. అది ఎటువంటి బాధ అయినా కానీ, ఎటువంటి సమస్య శోధనైనా కానీ దేవుడు తప్పకుండా నేనున్నాను అని నీకు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథం ముందు పేతురు నీళ్ళలో మునిగిపోతా ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నేనున్నాను అని చెప్పేసి ఆయనను మునిగిపోతున్న తనను పైకి లేపాడు. దేవుడు నేనున్నాను అంటే దేవుడు నిరూపించుకునే విధానం ఏంటంటే, నేనున్నాను, భయపడకు, నేనున్నాను, బాధపడమాకు, నేనున్నాను, ధైర్యంగా ఉండు. నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు ఉన్నాడు అని గుర్తుంచుకో. దేవుడు లేకపోతే మనం ఈరోజు ఈ విధంగా బ్రతికుండేవారం కాదు. నీ సమస్య నుంచి నీకు విడుదల ఇవ్వడం కొరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యక్షమవుతాడు తప్పకుండా. నీ కన్నీరును చూసి నీకు దేవుడు తప్పక సమాధానం దయచేస్తాడు. యేసయ్యా నువ్వు ఆయన పిలువు, ఖచ్చితంగా నేనున్నాను బిడ్డ అని పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మా అని సొంత కుమార్తె పిలిచినప్పుడు తల్లి ఏ విధంగా స్పందిస్తుందో అంతకంటే ఎక్కువగా నా దేవుడు యేసు అని నువ్వు పిలవగానే, నా బాధ ఇది అని ఆయన చెప్పుకోగానే వెంటనే ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబు దయచేస్తాడు. నేను తీరుస్తాను బిడ్డ, నువ్వు బాధపడమాకు, భయపడమాకు. ఈరోజు అదే చెప్తున్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉండి, ఏ బాధలో ఉండి, ఏ సమస్యలో ఉండి, ఇరుకు ఇబ్బందులో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో సమస్తము దేవునికి తెలుసు. అందుకే ఈరోజు ఈ మాట నీకు వినిపింపజేస్తా ఉన్నాడు. ఆయన మాట ఎంతో విలువ కలిగింది, ఆయన మాట ఎంతో మధురమైనది, గొప్పది. ఈరోజు నిజంగా ఆయన వాక్కు లేకపోతే మన జీవితాలు అగమ్య గోచరంగా మార్చబడతాయి. నీకున్న ప్రతి సమస్యలలో నీవు మొరపెట్టినప్పుడు నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ప్రజెన్స్ అక్కడ కనపడుతుంది ఖచ్చితంగా. ఆయన నీ దగ్గరికి వచ్చినట్లయితే నీవు దాన్ని జయించలేకపోవచ్చు, కష్టం నుంచి, కానీ దేవుడు ఖచ్చితంగా నీవు ఆ సమస్య నుండి బయటపడేలా ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చెయ్యిచ్చి నీళ్ళలో మునిగిపోతున్న పేతురును పైకి లేపిన దేవుడు ఈరోజు ఏ కష్టంలో మునిగిపోతున్నావో, ఏ సమస్యలో మునిగిపోతున్నావో, ఏ ఇబ్బందులో మునిగిపోతున్నావో, ఎటువంటి అనారోగ్యంతో కొట్టుమిట్లతో మంచంలో పడి లేవలేని పరిస్థితిలో ఉండి ఉన్నావో, దేవుని కుమార్తె బాధపడమాకు. ఈరోజు ఇస్తున్నట్టు ఈ గొప్ప మాటను బట్టి దేవుని సూచించు. నిజంగా ఆయన మాట బలపరిచేది, ఆయన మాట మనల్ని ధైర్యపరిచేది, ఆయన మాట మనకు శక్తిని, సామర్థ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. ప్రతిరోజు దేవుని మాట వింటున్నావు కదా, ఈరోజు ఏముందిలే ఆయన మాటలో ఏముంది అని చెప్పేసి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్న మాకు దేవుడు ఈరోజు నీకు కలగజేసుకొని ఆయన యొద్దకు వచ్చి నేనున్నానని చెప్పేసి నీ సమస్యలలో ఆయన వచ్చి నిన్ను బయట తీసుకొని వస్తాడు. ఆయన ప్రజెన్స్ అక్కడ ఖచ్చితంగా కనబడి నిన్ను ఆ సమస్య నుంచి బయట తీసుకొచ్చేలాగా నా దేవుడు చేయను కాక. కనుక ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు దేవుడు తెలియపరుస్తుండగా, ఏ మనిషి, ఏ వ్యక్తి, ఏ అధికారి, ఎవ్వరు, ఏ నాయకుడు ఎవరైనా గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి నేనున్నాను బిడ్డ, భయపడమాకండి, ధైర్యంగా ఉండి అని చెప్పేసి తెలియపరిచిన దేవుణ్ణి మనము స్తుతిస్తూ, గణపరుస్తూ నా జీవితం నుండి గొప్ప వాగ్దానం నెరవేర్చబడాలని ఉన్నతమైన ఆశతో, అభిలాషతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం. నైనా సహాయం దయచేయండి. కృపను నుంచి కాబట్టి రక్షించి స్థిరపరిచి బలపరిచి ఎంతో ఆశీర్వదించి వేడుకుంటున్నాం. మాకున్న ప్రతి బాధల్లో, కష్టంలో నేనున్నానని మాకు మా చింతకొచ్చి మమ్మల్ని విడుదల దయచేసి దేవుడు ప్రభు తండ్రి వందనాలయ్యా. ఈరోజు ఏ బిడ్డ కష్టం ఉన్నారో అయ్యా ప్రభు, అనారోగ్యంతో ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు సతమతం పడిపోయి ఉండొచ్చు, ఎటువంటి సమస్య, ఎటువంటి బాధ, రోగమైన, ఎటువంటి ఇబ్బంది అయినను ప్రభు తండ్రి
నీవే విడుదల చేయమని వేడుకుంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాం. రక్షించండి, కాపాడి స్థిరపరచండి. ఈ గొప్ప వాగ్దానము మా అందరి జీవితం నెరవేర్చి మీ నామాన్ని మహిమకరంగా ఇప్పుడు వాడు సహాయం దయచేయమని యేసు శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.